తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలున్నా శతక సాహిత్యానికి ఈనాటికి కూడా వన్నె తగ్గలేదండోయ్. ఒక్క శతకంలోని పట్టుమని 10 పద్యాలైనా పిల్లలకు నేర్పించి ఆచరించేలా చేస్తే లోకం తీరు మారే అవకాశం ఉందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెప్తున్నారు. శతక పద్యం ఒక్కటైనా నేర్వని విద్యే కాదని మన పెద్దలు ఎప్పటినుంచో చెప్తున్నారు. జీవిత పాఠాలు నేర్పే వేమన శతకం, నీతి పద్యాలనిది సుమతి శతకం, లోకజ్ఞానాన్ని పెంచే భాస్కర శతకం, సద్గుణాలను పెంచే దాశరథి శతకం, ధర్మనిరతిని పెంచే శ్రీకాళహస్తీశ్వర శతకం, ఇలా తెలుగువారికి తెలిసిన శతకాలన్నిటినీ శతక దర్శనం అనే పేరుతో మొత్తం 18 శతకాలను 3 సంపుటాలుగా అవసరా సంస్థ వారు డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారి సంపాదకత్వంలో చాలా శ్రమించి పండితులైన వారందరితో సులభ రీతిలో ప్రతిపదార్థ తాత్పర్యాలతో వ్యాఖ్యానాలు రాయించి మనం అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడదెగక పారు నేరును ద్విజుడున్ చొప్పడిన యోరనుండుము చొప్పడుకున్నట్టియూరు చొరకు ముసుమతి చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని గీడు చేయరాదు పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమా. నా పేరు ఉడత వెంకటేశ్వరరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా పేరు వాసా నాగవీర దుర్గాప్రసాద్. విద్యా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ శతక దర్శనం పుస్తకాలు ఉపాధ్యాయులుగా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. విద్యార్థులకు మంచి విషయాలు నేర్పడానికి ఉపయోగపడుతున్నాయి.